ఈ సమావేశ నిర్వహణ కారణం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలించేటువంటి వారికి ఒక అవకాశం ఇస్తారు. పాలకులు అంటే ప్రధానంగా ఒక రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీ ఎన్నికలు వెళ్లే సమయంలో ప్రజలకు చెప్పినటువంటి వాగ్దానాలు ఏమిటి, వాటిని నమ్మి ఓటు వేసినటువంటి ప్రజలకి పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం లేకపోతే పార్టీ, పరిపాలన భాగస్వామ్యం అయినటువంటి పార్టీలు లేకపోతే ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. మరొకసారి చెప్తున్నాను, జవాబుదారీతనం పొరబడినటువంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు ముందుకొస్తాయి. ప్రజల గొంతై ప్రభుత్వం యొక్క అలసత్వమా లేకపోతే నిర్లక్ష్యమా లేకపోతే ప్రజల పట్ల వారు చూపుతున్నటువంటి న్యూనతాభావం, వాటన్నిటినీ కూడా విస్మరించి ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాటినన్నింటినీ కూడా అధిగమించి ప్రజలకు మేలు జరగాలి. అందులో భాగమే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ఉదయం తూర్పుగోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ప్రజాపక్షాన ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. ప్రజల తరఫున ప్రజల గొంతై ప్రజల వాణిని జిల్లా అధికారుల ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్యమం. దాని పేరే వెన్నుపోటు. ఏదైతే నేటి పాలకుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన సమయంలో వారి రాజకీయ ఎత్తుగడలన్నీ కూడా వెన్నుపోటుగానే ఉన్నాయి. మొదటగా ఆయన ముఖ్యమంత్రిగా 95లో ఆదాయం పూర్తిగా పడిపోయిన ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడం కోసం చేసినటువంటి అప్పులు 3,30,00,000 లక్షలు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రచారం ఏంటి? 14 లక్షల కోట్ల అప్పులు అన్నాడు. పోనీ అప్పులు తప్పులని రోజు ప్రచారం చేసిన, అప్పు చేయడం తప్పని రోజు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఒక్క సంవత్సర కాలంలో 1,55,000 కోట్లు అప్పులు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ప్రజలను ఆదుకోవడానికి అప్పు చేస్తే తప్పని చెప్పి ఈయన సంవత్సర కాలంలో 1,59,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే గొప్ప ఎలా అవుద్ది? ప్రజలు ఆలోచించాలి. ఈ అబద్ధాలని ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలుపుకోలేని, పాలనలో జవాబుదారీతనం కొరవడిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక నైతికత లేనటువంటి పరిపాలన సాగిస్తున్నాయి. దీనికోసం ఆనాడు ఎన్టీఆర్ని, తర్వాత తనకు తోడొచ్చినటువంటి రాజకీయ పార్టీల్ని, ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని, ఒకటి కాదు చంద్రబాబు గారి సాహచర్యంలో అందరూ వెన్నుపోటుకే గురయ్యారు. ఈసారి ప్రజలు గురయ్యారు. డైరెక్ట్ గా సహచరులను మానేసి మేము ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి ప్రజలనే పొడుద్దామని ఇవాళ ఇచ్చినటువంటి హామీలను ఏమీ కూడా అమలు చేయలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకి పాలకుల పట్ల విశ్వాసం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కానీ ప్రజలకి పాలకుల పట్ల విశ్వాసం పెంపొందించడానికి ప్రతిపక్షం ప్రజాగొంతై రేపొద్దున జరుగుతున్నటువంటి వెన్నుపోటు దినం అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ చూస్తే ఊరుకోవడానికి ప్రతిపక్షం సిద్ధంగా లేదని ప్రజల గొంతై ప్రజల పక్షాన ప్రజల కోసం చేసేటువంటి రేపు ఈ వెన్నుపోటు ఉత్సవం కాదు దినం, వెన్నుపోటు దినం. అంటే ప్రజల్ని ఘోరంగా మోసం చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మీరు అప్పులు చేస్తున్నారు. మీరేమో చేయాలి? భారతీయ జనతా పార్టీతో రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి రక్షణ లేకపోగా అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నటువంటి, జైళ్లు పాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి. మరి నిన్నగాక మొన్న జరిగినటువంటి సంఘటన తెనాల్లో చూస్తే 3 దళితులు యువకుల్ని, ఒక మైనార్టీ యువకుల్ని నడి రోడ్డు మీద చితకబాదినటువంటి పరిస్థితులు
మరి ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో జరిగిందంటే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉందో ఒకసారి మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు పోలీసు వ్యవస్థ, రాజ్యాంగాన్ని పోలీసు వ్యవస్థ చేతుల్లో పెట్టి మరి ఈరోజు చట్టం అంటే విలువ లేదు, లేదంటే కోర్టులు అంటే విలువ లేకుండా ఈరోజు పోలీసులతోటి మరి ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, సానుభూతి పరులు కానీ అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం, జైలు పాలు చేయడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దానివల్లనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటనకి వెళ్ళడం జరిగింది. ఆ జాన్ విక్టర్ అనేటువంటి దళిత యువకుల కుటుంబాన్ని కూడా పరామర్శించడమే కాకుండా ఇతరులు కూడా పరామర్శించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామని ఒక భరోసా తెలియజేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెనాలి పట్టణానికి వెళ్ళి ఈరోజు వాళ్ళందరినీ పరామర్శిస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి సంఘటనని మరి ఒక దళిత మహిళ అయినటువంటి హోమ్ మినిస్టర్ వనితా గారు మరి దాన్ని సమర్థించడం ఇంతకన్నా సిగ్గు చేయటనేటువంటి విషయం మరొకటి లేదు. ఆ సంఘటనని ఖండించకపోగా, దానికి బాధ్యులైనటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోకపోగా తిరిగి వాళ్ళు చేసినటువంటి ఆ కార్యాన్ని మరి సమర్థించడం అనేటువంటిది మరి దాన్ని బట్టి ఒక హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి స్థాయిలో కేవలం ఒక రబ్బర్ స్టాంప్ లాగా హోమ్ మినిస్టర్ ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తుంది అనేటువంటి దానికి అదొకటే నిదర్శనంగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలని, అక్రమాలని మరి అడ్డుకోవాల్సిన పరిస్థితి. దీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అన్ని విధాల యాజిటేషన్స్ చేయడానికి, అన్ని విధాల మరి ప్రజల మధ్యకు తీసుకెళ్ళడానికి, అన్ని వీళ్ళు చేసే దుర్మార్గాలను ప్రజల మధ్యకు తీసుకెళ్ళడానికి మరి ఒక కార్యరూపం దాల్చి ఈరోజు కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క మరి ఈ పరిపాలనకు అంతమొందాల్సిన అవసరం ఉంది అని యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. కార్యక్రమానికి పరిశీలకులుగా నేను, రాజశేఖర్ గారు, మీరు నియోజకవర్గాల పరిశీలకులు కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇవాళ వేణు గారు, రాజశేఖర్ గారు చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు ఏదైతే సూపర్ 6 అనేటువంటి పదం ఉపయోగించి ప్రజలు నమ్మించి మోసం చేసి అధికారులు పెట్టినటువంటి ప్రభుత్వానికి మళ్ళీ ప్రజలకు రక్షణగా నిలబడినటువంటి కార్యక్రమాన్ని మా నాయకుడైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అన్యాయానికి మనందరం కూడా నిలబడి చేయుతున్నవాలనేటువంటి అభిప్రాయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరం కాలంలో చేస్తున్నటువంటి అరాచకాల్ని, అన్యాయాల్ని, తప్పుల్ని కూడా అన్ని కూడా చూసి ఏదైతే అభివృద్ధి చేస్తాము, చేసి చూపిస్తాము అనేటువంటి మాయం మోసం చేసి అధికారులు పెట్టినటువంటి ప్రభుత్వానికి ప్రజలకు రక్షణగా నిలబడాలనే అభిప్రాయంతోనే రేపు వెన్నుపోట కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెన్నుపోట అయినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరగాలనేటువంటి కాన్సెప్ట్. మరి ముఖ్యంగా ప్రజలు కూడా వెన్నుగా దండుగా నిలబడాలన్నటువంటి అభిప్రాయంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంగా మన జిల్లా అంతా కూడా మన వేరు గారు పర్యటన చేసి అన్ని నియోజకవర్గాలు కూడా సమీక్షించి ఎక్కడెక్కడ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి అభిప్రాయంతోనే ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం కూడా అన్ని ప్రాంతాలు కూడా వెళ్ళడం కూడా జరిగింది. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. బాబు మేము తప్పు చేసాం, ఓటేసి నమ్మి మోసపోయాం, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ కలిపి పోటీ చేస్తుంటే అభివృద్ధి చేస్తారన్నటువంటి అభిప్రాయం కనిపించింది. కానీ ఈరోజు మా నమ్మకాన్ని వమ్ము చేశాడు, మేము తప్పు చేసాం, మళ్ళీ ఎలక్షన్ అనేది వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామనేటువంటి ప్రజలు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని మేము స్వచ్ఛందంగా వస్తాం, మేము ఈ వెన్నుపోట కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొంటాం అనేటువంటి అభిప్రాయం ప్రజల నుంచి మంచి స్పందన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేమందరం కూడా సమీక్షించుకొని మరి ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచనతోనే
మళ్ళీ వేణు గారు మేము కూడా కూర్చొని మాట్లాడి ఉన్నటువంటి సమూహకర్తలతో ఒకరితో మాట్లాడడం చేయడం జరిగిందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఈ 100 కోట్ల కార్యక్రమాన్ని ఎవరినో ఇబ్బంది పెట్టాలనో కష్టపెట్టాలన్నటువంటి కార్యక్రమం మాత్రం కాదు. ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఎత్తు చూపించి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మారి ప్రజలకు అండగా నిలబడాలంటే అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టాలన్నటువంటి మాత్రం కాన్సెప్ట్ కాదని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియపరచుకుంటూ దీనికి ప్రతి ఒక్కరు కూడా చేయుతున్నామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.